హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ స్వదేశీ స్పెషల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ డిష్తో వచ్చాను. ఏంటంటే మష్రూమ్ మసాలా. ఒకసారి ఎలా ఉందో దాని ప్రిపరేషన్ చేసి చూద్దామా? మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు పొడవు ముక్కలుగా కోసుకోవాలి, టొమాటో ముక్కలు రెండు పెద్ద టొమాటోలు పొడవు ముక్కలు కోసుకోవాలి, ఒక 6 నుంచి 10 వరకు జీడిపప్పులు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో ఆ జీడిపప్పులు, ఇంకా ఉల్లి ముక్కలు కూడా తీసుకుని అవి రెండు కలిపి వేపించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి, అంటే గోధుమ రంగు కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. అలా వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు అలా గోధుమ రంగు కలర్లోకి వచ్చాక ఇప్పుడు టొమాటో ముక్కల్ని తీసుకొని టొమాటో ముక్కల్ని కూడా అందులో కలిపి వేయించుకోవాలి. టొమాటోలు ఇంకా ఉల్లిపాయలు అలా వేగుతూ ఉండాలి. అలా వేగుతూ ఉన్నప్పుడు మనము ఓ పక్క ఇంకా మీ కూరకి కావాల్సిన మిగిలిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్దుకుందాం. దానికి కావాల్సినవి: మష్రూమ్ ముక్కలు 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, ఒక 3 లవంగాలు, ఒక స్పూన్ షాజీరా, ఉప్పు కారం, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను, పసుపు చిటికెడు, గరం మసాలా ఒక స్పూను, కొద్దిగా కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు మనం అందాక వేయించుకున్న టొమాటో ఉల్లిపాయ ముక్కలను ఉంది కదా, అది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది చల్లారుతూ ఉండగా తీసి కొంచెం ఫ్యాన్ పక్కన పెట్టుకుంటే మనకి ఇది చల్లారుతూ ఉంటుంది. అది చల్లారుతూ ఉండగా మనము కర్రీకి కావాల్సిన మిగిలిన ప్రిపరేషన్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం షాజీరా ఇంకా లవంగాలు కలిపి అవి కొంచెం వేయించినప్పుడు అవి కొంచెం చిటపటలాడతాయి. అలా వేగుతూ ఉండగా అందులోని మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మష్రూమ్ ముక్కలు వేసేసుకుందాం. అలా ముక్కలు వేసుకున్నాక అందులో ఉప్పు కలుపుకుందాం. ఉప్పు కలుపుకోవటం వల్ల మష్రూమ్స్లో ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి అదే వాటర్తో ఉడికిపోతుంది. ఇంకా మళ్ళీ కొత్తగా మష్రూమ్కి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా అది మొత్తం ఉడికిపోయేంత వాటర్ అందులోంచి బయటకు వస్తుంది అన్నమాట. అలా వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చూసుకోవాలి. అంటే మొత్తం అంతా ఆవిరి కింద అయిపోయాక, వాటర్ మొత్తం తగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా అల్లం వెల్లుల్ని వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కలిపి అందులో వేయించుకుంటామన్నమాట. ఆ మష్రూమ్కి మొత్తం ఆ కారం ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ పట్టేస్తాయి. అవి అలా వేగుతూ ఉండగా ఇప్పుడు మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ చేసుకుందాం. అలా పేస్ట్ చేసుకున్నాక అవి తీసుకొచ్చి ఈ వేగుతున్న మష్రూమ్స్ ముక్కల్లో కలిపేసుకుందాము. ఇప్పుడు కలిపేసుకుని మంచిగా కలిపెట్టుకోండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకొని అది మొత్తం కొద్దిగా గ్రేవీ లాగా వచ్చేలాగా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ మిక్స్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఒక 1 గ్లాస్ వరకు కూడా మనం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. 250 ml గ్లాస్ వాటర్ వరకు కూడా ఆ లూజ్గా వచ్చేలాగా మనం వాటర్ని మిక్స్ చేసుకుంటాము. అలా మిక్స్ చేసుకుని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. లాస్ట్లో పచ్చిమిర్చి, కరివేపాకు ఎందుకంటే వాటి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఆ ఫ్లేవర్కి పిల్లలకి చాలా నచ్చేస్తుంది. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని ఉంచేసేయండి. లేదు అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 నిమిషాలు సరిపోతుంది. 3 నిమిషాలు దగ్గర పెట్టుకుని ఉండండి. అంతే, అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. చూసారా, చాలా బాగుంది కదా. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రోటీతో కానీ లేదంటే రైస్తో కూడా తినచ్చు. రోటీతో అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చపాతీ, పుల్కా
లేదంటే కనుక జొన్న రొట్టి, వీటితో అయితే ఇంకా సూపర్ కాంబినేషన్. ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది ఇది. అంతేనండి, వేడివేడిగా ఉన్న మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. మష్రూమ్ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంది కదా, టేస్ట్ చూస్తారా మరి? మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో. బాగుంది కదా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్.